ఏలూరు జిల్లా మండవల్లి మండలం పెరికేగూడెంలో తుఫాను కారణంగా తడిసిన వరి పంటను టీడీపీ నాయకులతో కలిసి మాజీ ఎంపీ మాగంటి బాబు పరిశీలించారు. దీంతో జిల్లా వ్యాప్తంగా రైతాంగం ఎంతో నష్టపోయారని, కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు నష్ట నివారణ చర్యలు చేపట్టకపోవడంతో దారుణమన్నారు. టీడీపీ నిర్మించిన పట్టిసీమ ద్వారా నీటిని తోడుకొని కృష్ణా డెల్టా రైతులకు అందించవలసి ఉన్న అటువైపు దృష్టి సారించలేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో రైతులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. నాలుగు మండలాల్లో దాదాపు యాక్వాతో పాటు సమానంగా రైతు వారు వ్యవసాయం పండించే రైతు కూలీలు రైతులు దాదాపు ఈ తుఫాను వలన దాదాపు ఈ నియోజకవర్గమే కాదు యావత్ రాష్ట్రం అంతా కూడా ప్రతి పంట సర్వనాశనం అయిపోయింది. అదృష్టం దురదృష్టం తెలియదు కానీ పాప రైతాంగానికి 6 నెలల నుంచి వ్యవసాయం పండించుకుంటా జస్ట్ ఇంకొక వారం రోజుల్లో దేవుడు భగవంతుడు కనుకరించుంటే వీళ్ళు బయటపడిపోయేవారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇవాళ దాకా అధికారులు రాలా, ఐకేపీ సెంటర్ వాళ్ళు రాలా, ఎంత మునిగిందని తెలీదు. అసలు ఏ రకంగా డిస్కలర్ వచ్చిందో, ఈ ధాన్యాన్ని కొంటారా లేదా ముఖ్యమంత్రి గారు స్పందిస్తారా? అప్పుడే మాత్రం 2 కోట్లు, ₹1 కోటి ఇచ్చేసానంటారు. జిల్లాకి 1 కోటి కాదు 1000 సర్వనాశనం చేసిన రైతాంగాన్ని ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నేననేది డ్యాములు కట్టలేరు, పోలవరం కట్ల, లేకపోతే అమరావతి కట్ల, ఆ రైతుల పాపం ఏం అడగల. కనీసం పట్టిసీమ చంద్రబాబు నాయుడు గారు చేసిన పట్టిసీమ ప్రాజెక్టులోంచి నీళ్లు కూడా మీరు వదులుంటే ఈ పాటికి